భావోద్వేగ, శారీరక లేదా మానసిక కారణాలతో సహా వివిధ కారణాల వల్ల కొన్నిసార్లు ఆహారం అవాంఛనీయంగా అనిపించవచ్చు. ఇది అసహ్యం లేదా ఆహారం ఆకర్షణీయంగా లేదనే భావన వ్యక్తమవుతాయి. దీని వలన తినడానికి అయిష్టత లేదా నిర్దిష్ట ఆహారాల పట్ల విరక్తి కలుగుతుంది. ఒక నిర్దిష్ట ఆహారాన్ని తీవ్రంగా ఇష్టపడకపోవడం లేదా నివారించడం తరచుగా వికార భావాలతో కూడి ఉంటుంది. మరిన్ని వీడియోలు చేయడానికి, మోటివేట్గా ఉండడానికి సబ్స్క్రైబ్ చేయండి. ఈ తినే రుగ్మత తినడంలో ఆసక్తి లేకపోవడం లేదా ఆహారం పట్ల భయం, తరచుగా ఇంద్రియ సమస్యలు లేదా తినడం పట్ల ఆందోళన కారణంగా ఉంటుంది. అయితే కోపింగ్ మెకానిజాలను బట్టి ఆహారాన్ని నివారించాలని కోరికను లేదా అతిగా తినాలని కోరికను రేకెత్తిస్తాయి. మానసిక ఆందోళన, నిరాశ మరియు ADHD వంటి పరిస్థితులు ఆకలి మరియు ఆహార ప్రాధాన్యతలను ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు ఆహారం పట్ల విరక్తి లేదా తినడం పట్ల ఆసక్తి లేకపోవడానికి దారితీస్తుంది. జీర్ణ సమస్యలు, అలర్జీ, అసహనం కూడా కొన్ని ఆహారాలను ఆకర్షణీయం కానివిగా చేస్తాయి. ఈ వీడియో ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. కొన్నిసార్లు తినాలనే కోరిక ఉండదు. బహుశా అలసట, శక్తి లేకపోవడం లేదా ఆ సమయంలో ఆహారం అవసరం లేదనే భావన వల్ల కావచ్చు. మీరు నిరంతరం ఆకలి లేకపోవడం లేదా ఆహారం పట్ల విరక్తి చెందుతుంటే కొన్ని ఆహారాలు నచ్చకపోవడం సాధారణం. ఆహార విరక్తి వలన మీరు ఒక నిర్దిష్ట ఆహారాన్ని తిరస్కరించడానికి కారణమవుతుంది. ఎందుకంటే మీ మెదడు మీ శరీరానికి అది తినకూడదని చెబుతుంది. ఇది మీ శరీరం ఆహారాన్ని చూసినప్పుడు, వాసన చూసినప్పుడు లేదా రుచి చూసినప్పుడు వికారం లేదా వాంతులు రావడం ద్వారా ప్రతికూలకంగా స్పందించేలా చేస్తుంది. ఆహార విరక్తిని కలిగించే నిర్దిష్ట ఆహారాన్ని నివారించడం మంచిది. మీకు నచ్చని ఆహారాన్ని మీకు నచ్చిన ఆహారంలో దాచండి. ఉదాహరణకు స్మూతీకి ఆహారాన్ని జోడించడం, ఆహారం యొక్క ఆకృతి మార్చడం, అంటే ఆహారాన్ని వేయించడానికి బదులుగా గ్రిల్ చేయండి. ఎందుకంటే మీరు ఒక నిర్దిష్ట ఆహారాన్ని ఎందుకు ఇష్టపడరో అర్థం చేసుకోవడానికి లేదా మీ ఆహార విరక్తిని సున్నితత్వం తగ్గించడానికి.